మంచిర్యాల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను కూలగొడుతున్న దృశ్యాలు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపెట్టే ప్రయత్నం చేస్తూ మార్కెట్ ను కూలగొడుతున్న దృశ్యాలు ఆర్టీవీ చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా మంచిర్యాల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను నిర్మాణం చేయడం జరిగింది. అయితే దీంట్లో భాగంగానే గతంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పిన విధంగా ముఖ్యంగా అంతా డిమాలిష్ చేస్తామని అప్పుడు చెప్పిన విధంగానే ఇప్పుడు డిమాలిష్ చేస్తున్నారు. ఇక్కడ మాతా శిశు ఆసుపత్రి 350 కోట్ల రూపాయలతో ముఖ్యంగా ఆసుపత్రి నిర్మాణం ఏర్పాటు చేస్తాం, లేదా మాతా శిశు ఆసుపత్రి నిర్మాణం చేస్తామని చెబుతున్న పరిస్థితి. ఎమ్మెల్యే కూడా ఇక్కడే ఉండి కూలగొట్టే దృశ్యాలను దగ్గరుండి చూస్తున్న పరిస్థితి, దగ్గరుండి కూలగొడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ప్రధానంగా ఆసుపత్రి మంచిర్యాలలో మెరుగైన ఆసుపత్రి లేదు, మంచిర్యాలలో మెరుగైన ఆసుపత్రి లేదు కాబట్టి ముఖ్యంగా కూలగొడుతున్నాం. ఇక్కడ మాతా శిశు ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నాం, 350 కోట్ల రూపాయలతో ప్రపోజల్ చేశామని చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే అటు ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి కూడా పర్మిషన్ ఇచ్చారని చెబుతున్న పరిస్థితి. అప్రూవల్ కూడా అయిపోయింది, ల్యాండ్ అలాట్ చేస్తున్నాం, ల్యాండ్ వారికి అప్పజెప్పే ప్రక్రియ ఇప్పుడు జరుగుతుందని చెబుతున్న పరిస్థితి. ఇక్కడ శంకుస్థాపనకు సంబంధించి కొబ్బరికాయలు కూడా కొట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ప్రధానంగా చుట్టు ప్రాంతంలో మంచి ఆసుపత్రి కావాలి, మంచి ఆసుపత్రి సెంటర్ లో ఉండాలి. ఇప్పుడున్న మాతా శిశు ఆసుపత్రిలో గోదావరి నీటి ఉప్పొంగడంతో నేరుగా ఆసుపత్రిలో చేరుతున్న పరిస్థితి కనబడుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ఒకసారి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపెడుతుంది, నేరుగా భారీ క్రేన్ సాయంతో అదేవిధంగా ఇటు జేసీబీ సాయంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను కూలగొడుతున్న దృశ్యాలు మనకు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపెడుతుంది. ప్రధానంగా మార్కెట్ 12 కోట్లతో గత ప్రభుత్వం ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం ఎమ్మెల్యే చేసిన తప్పిదం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ముఖ్యంగా 4 ఎకరాల R&B భూమిని ఇటు మేము ఆసుపత్రికి అప్పచెప్తున్నాం, ఆసుపత్రికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇచ్చేస్తున్నామని చెబుతున్నారు. మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు, మాట్లాడేది ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ప్రభుత్వ సంబంధించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను కూలగొట్టే పరిస్థితి ఏర్పడింది? ఇది కేవలం బీద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మా శాసనసభ్యులు గౌరవనీయులు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు గత శాసనసభ ఎలక్షన్ల ముందు కూడా చెప్పడం జరిగింది, ఏదైతే MCH హాస్పిటల్ గోదావరి ఒడ్డున కట్టడం జరిగింది, దానికి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనేమి అప్పుడు శాసనసభలు అయితేనేమి 20 కోట్ల ప్రజాధనాన్ని గోదావరి నీటిలో ముంచడం జరిగింది. ఆ గోదావరిలో MCH హాస్పిటల్ కట్టడం వల్ల ఆ రోజు 2 సార్లు మాతా శిశు హాస్పిటల్ గోదావరి నీటితో వరదల వల్ల మునిగిపోవడం జరిగింది. ఆ రోజు మా ప్రేమ్ సాగర్ గారి ఆదేశానుసారం మేము మా కార్యకర్తలు అందరం కూడా వెళ్ళి అర్ధరాత్రి చాలా మంది ప్రాణాలు కాపాడి అక్కడ అప్పుడే డెలివరీ అయినటువంటి పేషెంట్లను చిన్నపిల్లలను తీసుకొచ్చి కూడా వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ నిర్మించే ముందు మా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖమ్మ గారు కూడా చెప్పడం జరిగింది, అది హాస్పిటల్ కట్టడానికి అనువైన ప్రాంతం కాదు, అక్కడ కలెక్టర్ ఆఫీస్ కట్టడానికి అధికారులు ఒప్పుకోలేదు, మీరు అక్కడ కట్టద్దు అని చెప్తే అట్లాంటి విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం వాళ్ళ స్వార్థం కోసం, కమిషన్ల కోసం అటువైపు ఉన్న వాళ్ళ భూములకు రేటు రావాలనే ఉద్దేశం కోసం అప్పుడు టీఆర్ఎస్ నాయకులు అక్కడ MCH హాస్పిటల్ కట్టడం జరిగింది. అదే ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత ఎమ్మెల్యే గారు ఎన్నికైన తర్వాత వారికి ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ ఈ ఉమ్మడి జిల్లా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం చాలా రిస్క్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఇంటిగ్రేట్ మార్కెట్ కట్టడం వల్ల ఎవరికి పెద్ద ఉపయోగం అంటూ ఉండదు. ఎందుకంటే చేపలు అమ్ముకోవడానికో కూరగాయలు అమ్ముకోవడానికో ముఖ్యం కాదు. ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో దానికి ఎదురుగా ఐబీ మంచిర్యాల పట్టణం నడిబొడిన ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలకు, ఉమ్మడి జిల్లా ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంటుంది. దాని ద్వారా కరీంనగర్, హైదరాబాద్ వెళ్ళడం తప్పుతుంది. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మేలు చేయడం జరుగుతుంది అని చెప్పే ఉద్దేశంతో ఈ రోజు మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారి సహకారంతో, ఆరోగ్య శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి సహకారంతో త్వరగా మాట్లాడి దాదాపు 600 పడక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం 350 కోట్ల రూపాయల బడ్జెట్ లో కట్టడం జరిగింది. దానిలో భాగంగానే మొదటి విడతగా 50 కోట్ల రూపాయలు కూడా రావడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు ఏదైతే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించిందో దాన్ని ఈ రోజు డిస్మెంటల్ చేయడానికి కూడా పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఏదైతే
బడుగు బలిగిన వర్గాలకు బీద వర్గాలకు కావాల్సింది వైద్యము విద్య ఇది ఒక్కటే. దీని ద్వారానే వాళ్ళ ఆర్థిక అభివృద్ధి అయితేనేమి, చైతన్యవంతులు అవుతారు, ఆరోగ్యంగా ఉంటారు, ప్రజలు బాగుంటారనే ఉద్దేశం కొంత ఈ కార్యక్రమం చేపడుతున్న ఉద్దేశం అదే. దానికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభించింది. ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు. పెద్దలు ప్రేమసాగర్ రావు గారిని కూడా సమర్థించడం జరుగుతుంది. చెప్పండి, ఏంటి 12 కోట్లతో నిర్మాణం చేసిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ని ఈరోజు ఎమ్మెల్యే గారే స్వయంగా ఇక్కడ ఉండి కూల్పిస్తున్న పరిస్థితి ఎట్లా చూడొచ్చు? ప్రజలు ప్రభుత్వ ధనాన్ని ఇట్లా వృధా చేస్తుంటే వెంటనే వ్యతిరేకత ఏమన్నా కాదా? ఏంది అసలు పరిస్థితి? కొన్ని సందర్భాలు ఉంటాయి, ఏదైతే ప్రజలకు ఏది అవసరం, ప్రజలకు ఏది అవసరం లేదు, అత్యవసరం ఏది అనే కోణాలు ఆలోచిస్తే ఈరోజు మంచిర్యాలలో మరి ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు చేసినటువంటి పని 100% 100కు 1000% కరెక్ట్ అని చెప్పేసి ఈరోజు ప్రజలు చూస్తున్నారు. దాదాపుగా మీరు ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నారు కదా, దాదాపు 10,000 మంది రోడ్ల మీద ఇక్కడికి వచ్చి మరి వారికి మీరు చేసే పని కరెక్ట్ సార్ అని చెప్తున్నానంటే మరి ఈ చేసే పని కరెక్టా కాదా అని చెప్పి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే గత పాలకులు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అని ఉంటారు, ఎన్నిసార్లు చెప్పినా కూడా మాతా శిశు ఆసుపత్రిని గంగొడ్డు గడ్డద్దని ఎన్నిసార్లు చెప్పినామో అన్నిసార్లు చెప్పినా కూడా వినకుండా ఇక తీసుకుపోయి గంగొడ్డు గట్టింది. అప్పటికి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రేమసాగర్ రావు గారు చెప్పారు, ఆయన ఇల్లు కట్టారు. ఎన్నిసార్లు మునిగింది, ఎన్నిసార్లు అక్కడ నుండి మనము ఆ బాలింతలను తీసుకొచ్చి చిన్నపిల్లలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం, మీరు అందరూ చూసారు. అంటే అక్కడ వాళ్ళు చేసిన పనికి అది కరెక్ట్ అని చెప్పేసి అప్పుడు ప్రజలు నిర్ధారించారు. అదే విషయంలో ఇక్కడ ఏదైతే నడిబొడ్డు మంచిర్యాలకు ప్రధానమైన ప్రాంతం ఈ ఐబీ చౌరస్తా, దీంట్లో జిల్లా ఆసుపత్రి ఉంది. ఈ జిల్లా ఆసుపత్రికి ఎదురుగానే మాతా శిశువుని కట్టాలి. ఇక్కడ ఒక ఐబీ అనే గెస్ట్ హౌస్ ఉంది, ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దీన్ని ఇక్కడ వేరే గారు పంపించి ఇక్కడ ఒక మంచి హాస్పిటల్ కట్టాలనే ఉద్దేశంతో అప్పుడు కూడా ప్రేమసాగర్ రావు గారు సురేఖమ్మ జిల్లా అధ్యక్షురాలు ఉన్నప్పుడు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా పెడచేను పట్టి కేవలం కమిషన్ల కోసమే త్వరగా టకటక కమిషన్ల కోసమే ఏదైతే మరి ఫైల్ మూవ్ చేసి ఇంటిగ్రేటెడ్ నిర్మాణం ఒకటి మార్కెట్ మీద చేపట్టడం జరిగింది. ఈ చేపట్టినప్పటి నుంచి ప్రజలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ వ్యతిరేకతలో భాగంగానే ఆ రోజు ప్రజలు ప్రేమసాగర్ రావు పాటించారు. నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇక్కడ ఖచ్చితంగా మాతా శిశు హాస్పిటల్ కడతా అని చెప్పారు. కానీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కేవలం 6 నెలల కాలంలోనే కేవలం ఒక మరి మాతా శిశు ఆసుపత్రి కాకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే కరీంనగర్ కు హైదరాబాద్ కు మరి అక్కడ పేషెంట్లు పోవద్దు, ఇక్కడే ఒక మంచి హాస్పిటల్ నిర్మించుకుందామని ఉద్దేశంతో నిర్మించడం జరుగుతా ఉంది. దీనికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాకుండా ఇటు మహారాష్ట్ర నుంచి వస్తారు, ఇటు ఈ 2 ప్రాంతంలో ఉండే మహారాష్ట్ర కావచ్చు, ఇటు కరీంనగర్ నుంచి కూడా ఇటే వచ్చే అవకాశం ఉండదు. అంటే దాదాపుగా 350 కోట్లతో నిర్మించే మరి కార్యక్రమం పెట్టుకున్నారు. అంటే ఒక చిత్తశుద్ధి నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు మరి ప్రేమసాగర్ రావు గారు. కాబట్టి ప్రజల నుండి ఎలాంటి విభేదాలు రావట్లేదు. ఇది మీరు చేసే పనే కరెక్ట్ అని చెప్తున్నారు. అయినప్పటికీ మీకు ఇంకొక విషయం చెప్తున్నా, మొన్న నస్పూర్లో కూడా మరి ఒక బీఆర్ఎస్ నాయకుడు మరి ఏదైతే తప్పుడు నిర్మాణం చేపట్టిండు, తప్పుడు నిర్మాణం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అప్పుడే వాళ్ళు నిర్ధారించి నోటీసులు ఇచ్చారు. అయినా ఆ విషయంలో కూడా కూల్చినప్పుడు కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేసి తప్ప ఎప్పుడు వ్యతిరేకించలే. అంటే ఏదైతే మంచి ఏదైతే చెడు అన్నదాన్ని ప్రేమసాగర్ రావు చేస్తుంది తప్ప మంచి అని 10 మంది అంటే దాన్ని ఏ విధంగా కూడా ముట్టుకోరు. ఎందుకంటే ప్రజల అభిష్టం మేరకు చేసిన వ్యతిరేకించే వాళ్ళకు ఏం చెప్పబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా? మేము కాంగ్రెస్ పార్టీగా ప్రతిపక్షంలో కూడా వ్యతిరేకించినాం. ఇప్పుడు ఏదైతే మేము చేస్తున్నట్టు పని అధికారంలోకి వచ్చినట్టు పని ప్రేమసాగర్ రావు చేస్తున్నట్టు పని మా అధికార పక్షమే కాకుండా ప్రతిపక్షం వాళ్ళు కూడా ఇవాళ మరి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. మాకు ఫోన్లు చేసి మరి వాళ్ళు మీరు చేసే పని కరెక్ట్ అని చెప్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది పరిస్థితి. మాకు ప్రతిపక్ష పార్టీలు కూడా మీరు చేసే మంచి పని అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది అంటున్నారు. అయితే మనం చూపెట్టచ్చు, ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ 12 కోట్ల రూపాయలతో అప్పటి ప్రభుత్వం నేరుగా ఇటు నిర్మాణం చేసింది. ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏదైతుందో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 12 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసింది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇక్కడ అవసరం లేదు, ఈ సెంటర్లో ఒక మంచి వైద్యశాల కట్టాలి, వైద్యశాల ప్రధానంగా ఇక్కడే వైద్యశాల ఉంటుంది, వైద్యశాలకు అనుగుణంగా మంచి ఆసుపత్రి కూడా ఉండాలి. ఆ ఆసుపత్రి ప్రధానంగా 350 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తున్నామని ఇటు ఎమ్మెల్యే చెబుతున్న పరిస్థితి. ఇటు విద్యా వైద్యమే నా ప్రధాన లక్ష్యం అని ఎమ్మెల్యే చెబుతున్నారు. మనతో పాటు ఇంకో నాయకుడు ఉన్నాడు, మాట్లాడారు. ఏందన్నా ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తుండ్రు, కూలగొడుతుండ్రు, ప్రభుత్వ ధనము వృధా ఏం కావట్లేదు. ఎందుకంటే గతంలో 4 సార్లు గెలిచిన మంచిర్యాల నియోజక మాజీ ఎమ్మెల్యే గారు అసమర్థ పాలన వల్ల ఈ రోజు ఇక్కడ గ్రేటర్ మార్కెట్ కూలగొట్టడం జరుగుతుంది. ఎందుకంటే అలా ఏం లేదు, పేద ప్రజలు గోదావరి ఒడ్డున
మాతా శిశు ఆసుపత్రి కట్టడం వల్ల అది ముంపు ప్రాంతం గురవడంలో దానివల్ల అక్కడ గర్భిణీ స్త్రీలే కావచ్చు, బాలింతలే కావచ్చు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. గతంలో వరదలు వచ్చినప్పుడు కూడా ప్రేమ్ సాగర్ రావు గారి హామీ మేరకు మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము వాళ్ళ పసి శిశువులను గర్భిణీ స్త్రీలను మేము ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ బాధను అప్పుడు ఆ ఎలక్షన్ హామీలో కావచ్చు, బట్టి విక్రమార్క గారి పాదయాత్రలో కావచ్చు, పెద్దలు ప్రేమ్ సాగర్ రావు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ పేద ప్రజలకు ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, మంచిర్యాల జిల్లా కావచ్చు, చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రతి పేదవారికి ఈ సెంటర్లో ఉంటుంది. ఇక్కడ నుండి అప్పుడు మాతా శిశు హాస్పిటల్ ఇవ్వాలంటే మినిమం 200 రూపాయలు అయితే ప్రతి టెస్ట్కు మళ్ళీ మంచిర్యాల రావాలంటే ఒక పేషెంట్కు ఒక 3-4 వేలు ఖర్చు వస్తుంది. నేను ఉద్దేశంతో పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడ గేటర్ మార్కెట్ కూలగొట్టి ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్ రేంజ్లో ఇక్కడ నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇది పరిస్థితి. ఈ మార్కెట్ను కూలగొట్టి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను కూలగొట్టి 350 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేయబోతున్నాం. ఇప్పుడున్న మాతా శిశు ఆసుపత్రి గోదావరి ఒడ్డున ఉంది. గోదావరి ఉప్పొంగుత నేరుగా నీళ్లు చేరుతున్నాయి, ఇబ్బందికరంగా ఉన్నాయి. గతంలో కూడా పలుసార్లు కథనాలు వచ్చిన విషయం కూడా తెలిసిందే. దీనిపై పెద్దలు ప్రేమ్ సాగర్ రావు కట్టుబడి ఉన్నారని ఇటు వారి పార్టీకి సంబంధించిన ప్రధాన నాయకులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అటు పక్కన ప్రతిపక్షం మాత్రం కక్ష సాధింపుతోనే, మళ్ళీ చెబుతున్నాను, కక్ష సాధింపుతోనే ఈ విధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను కూలగొడుతున్నారు. మార్కెట్ కూలగొట్టడం వల్ల ప్రజా ధనం వృధా అవుతుందని అటు మాజీ ఎమ్మెల్యే ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పిన ప్రకారం, నేను చెప్పిన విధానం ప్రకారం ఒక్కొక్కటి పనిచేస్తూ పోతున్నాను. ఒకవేళ కనుక ఆసుపత్రి నిర్మాణం చేయకపోతే నా ఎమ్మెల్యే పదవినే రాజీనామా చేస్తాను, రాజీనామా కాకుండా రాజకీయ సన్యాసానికి కూడా నేను సిద్ధమే అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దగ్గరుండి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను కూలగొట్టి ఇక్కడున్న 4 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పచెప్తూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు ఇటు శంకుస్థాపన చేయడానికి సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. సాయితో అవినాయక్, RTV ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.